సో ఇప్పటి వరకు ఏదైతే ఆధ్యాత్మికత పేరు మీద ఉందో నా అప్రోచ్ చాలా సులభతరమైనది. నేను ఆచరించింది చెప్తున్నా. అంటే పుస్తకాల్లో ఏముందో నాకు తెలియదు, తెలిసినా నాకు తెలియనట్టే అది. అంటే ఈ భూమి మీద ఏ పుస్తకాలు లేకపోయినా నేను ఇలాగే జీవించుండేవాడిని. నేను నా ఆటోబయోగ్రఫీలో 2 పేర్లు మెన్షన్ చేసిన, ఒక మస్నో ఫుకువోకా, రెండవది చువాంగ్సు. ఏం రాసుకున్నానంటే ప్రాబబ్లీ వాళ్ళు నాలాగే జీవించుండొచ్చు, లేదా వాళ్ళలాగా నేను జీవించుండొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అంటే పూర్తి లైటర్ వేలో లైఫ్ని చూడడం, సరళతరం చేసుకోవడం, మనం ఉన్నామన్న భావన కూడా లేకుండా జీవించండి. సో ఇది ఎట్లా వస్తుంది అనే దానికి చిన్న చిన్న సూత్రాలు లాంటివి. ఒకటేంటి, అన్ని పనులు సమశ్రద్ధతో చేయడం. దానివల్ల మనసులో అలజడిపోతుంది. సో మన అలజడుల కారణం ఇతను గొప్ప అనుకోవడం, ప్రసాదం ఇవ్వడం చాలా శ్రద్ధ గీయడం, ఎవరికన్నా సబ్బిస్తే ఇసిరేయడం, అది ఇంపార్టెంట్ కాదు. దీంతో యాక్చువల్గా మనసులో చాలా అలలు ఏర్పడుతున్నాయి. మనకు తెలియకుండా జరుగుతూనే ఉంది ప్రాసెస్. అట్లా కాకుండా మెకానికాలిటీతో కాకుండా అన్ని ఈక్వల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్తో కనుక చేస్తే మనసులో ఆందోళనలు పోతాయి. ఇది ఒక 2-3 రోజులు చేసి కంక్లూషన్కి వచ్చేది కాకూడదు. ఇట్ షుడ్ కంటిన్యూ. రెండవది ఏంటి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇది శ్రద్ధ. వేరే వాళ్ళతో ఉన్నప్పుడు భేదభావం లేని స్థితిని మనం ఎవరికి చెప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు భేదభావం లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరు? కుటుంబ సభ్యులు ఏం లేరు కదా. సో కుటుంబ సభ్యుల అన్నిలోనే భేదభావం వచ్చేసింది. అట్లా కాకుండా మనిషి, మీరొక మనిషి, మధ్యన అవసరాలు ఏవో ఉన్నాయి. సరే, కొన్ని లిమిటెడ్ ఏరియాస్లో కుటుంబ సభ్యులని అంగీకరిద్దాం, సంసారం విషయంలో, ఆస్తి విషయంలో. అట్లా కాకుండా జనరల్గా ఎక్కువ భేదభావం అక్కర్లే. మావాడు మీవాడు, మా కులము నీ కులం, ఇది కూడా గందరగోళ స్థితికి కారణం. మనిషి పడే బాధల్లో దీని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంది, ఇంతకుముందు ఏదో చెప్పాను, మనసులో సంసారం మనసులో ఉంటుంది, బయట లేదని తెలుసుకోవడం. వ్యక్తుల్ని మానసికంగా మోయకూడదు, ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఖచ్చితంగా ఒకవేళ మనం మోసే వ్యక్తులు మన అదృష్టం బాగుంటే ఫైన్, లేకపోతే మనం సఫర్ అవుతాం. అది మెల్లగా రియాలిటీగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మన బాబు ఉన్నాడు అనుకో, అతను బాగుంటే నువ్వు బాగుండవు అనేది కండిషనల్ అయిపోలేదు. ఒకవేళ అతని లైఫ్లో సక్సెస్ కాకపోతే మీ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఫ్రీ అయిపోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీని వరకంటే అత్యంత ముఖ్యమైనది, ఇక్కడ మనం ఒక 10 మంది ఉన్నాం అనుకో, 10 మంది మనసుల్లో ఎన్ని నాలు ఉన్నాయో తెలీదు. ఎవడు జ్ఞాని అంటే నా అనేది లేనివాడు, లేదా నాల సంఖ్య తక్కువ ఉన్నవాడు, వాడు ఆనంద పురుషుడు అని బేసిక్. నువ్వు నా అనేది క్యారీ చేస్తూ నువ్వు ఆనందంగా ఉంటా, ధ్యానం చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు మెడిసిన్ వేసుకునేది అనారోగ్యం పోవడానికి, ఒకవేళ ధ్యానం చేస్తే నా పోవడానికి అయి ఉండాలి తప్ప అది ఊరికి ఏదో టైంపాస్ కోసం చేసేది అయితే అది ఓకే, అది ఆట చేసుకొని. ఇప్పుడు ఈ మైండ్ అనే డబ్బా లోపల ఎన్ని నాలు ఉంటే అన్నిసార్లు సఫరింగ్ ఉంది. ఉదాహరణకి చెప్తా మీకే, ఎవరిది వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకోండి. 3 నాలు, నా ఫోన్, నా కార్, తర్వాత మా అబ్బాయి అనుకుందాం 3. మిగతా ఉన్నాయి ఇంకొక 500-600 నాలు ఉంది. కానీ 3 తీసుకుంటే ఇప్పుడు నీ ఫోన్ నీ ప్రమేయం లేకుండా దానంతకదే ఫోన్లో డబ్బులు కట్ అవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు, ఆందోళన వస్తుంది ఖచ్చితంగా. దాన్ని సరి చేయడం పక్కన చేయొచ్చు, అదేంటి తెలుసుకుని దాన్ని సరి చేయొచ్చు, కానీ ఫస్ట్ సఫర్ అవ్వడం ఉంటుంది. రెండవది, ఈ ఫోన్ పోతే నా అన్నది ఇంపాక్ట్ అవుతుంది.
ఫోన్లు రోజు మస్తు పోతున్నాయి, రోజు చాలామంది చచ్చిపోతున్నారు. కానీ నా అన్నది చచ్చిపోయింది ఫోన్ కాదు, నా అన్నదానికి డ్యామేజ్ అవుతుంది. అందుకని బాధ ఉంది. సో నా అన్నవి తగ్గిస్తూ రావడం అంటే రియల్ మెడిటేటివ్ అప్రోచ్ అది. అంటే మీరు ప్రాక్టికల్గా మీరు ఏదో ఒకటి డిక్లేర్ చేస్తారు. ఒకప్పుడు ఇన్ని విషయాలతో నాకు తాదాత్మ్యత ఉండేది, అసోసియేషన్ ఉండేది, నా అంటే అటాచ్మెంట్ అని. ఇందులో సీరియస్ అటాచ్మెంట్స్ ఉన్నాయి, లైటర్ వేలో ఉన్న అటాచ్మెంట్స్. చీపురు కట్ట మీదే, తాళిబొట్టు మీదే, రెండు నావే అని చెప్పినా చీపురు కట్ట పోయినా మీరేం బాధపడరు. కానీ తాళిబొట్టు పోతే చాలా గంభీరంగా తీసుకుంటారు. కానీ ఒకానొక మానసిక స్థితిలో ఈ రెండు ఏది జాగ్రత్తగా ఉంచుకోండి, పోతే వెతకండి అంతే తప్ప నా అన్న భావన ఎవరైనా అడిగితే మాట వరుసకు చెబుదాం నాదేని. కానీ అంతర్గతంగా నా గనక పోగలిగితే అప్పుడు జీవితం మొదలవుతుంది. ఈ నా అన్నది ఉన్నంత వరకు జీవితం లేదు, అక్కడ మైండ్ గేమే ఉంది, రభసనే ఉంది, రాపిడే ఉంది, సంఘర్షణే ఉంది. ఇప్పుడు నేను అందరితో ఉంటున్నా, కానీ నా మనసులో నాలేమి లేవు. ఎవరితో ఉంటే వాళ్ళు నా అనుకుంటున్నా, నాలో కలిపేసుకుంటా, పార్ట్ ఆఫ్ మీరంతా నాలో భాగం అనుకుని మాట్లాడుతున్నా. అందుకే ఇన్హిబిషన్ కానీ ఏదో గొప్పగా చెప్పాలని కానీ విన్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటారని ఏమీ లేదు. ఎవరు ఏమైనా అనుకోని, అది వాళ్ళ ఛాయిస్ అది. సో ఇట్లాంటి ఒక 5-6 విషయాలను గోడ మీద రాసుకొని ఒక 1 or 2 years నిరంతరము చెక్ చేసుకోవాలి. గుడ్డిగా సాధన చేయడానికి కాదు ఉన్నది మనం. అంటే కూర్చొని నువ్వు ఏదో దాని మీద ధ్యాస పెట్టేంత మాత్రం లైఫ్ ఏం మారదు. నువ్వు మెల్లగా ఎస్కేపిస్ట్ అవుతావు అంతే. నేను చెప్పేది బ్రూటల్ రియాలిటీని అంగీకరిస్తూ దాంట్లో మేల్కోవడం. ఇట్స్ వెరీ యూస్ఫుల్. అంటే తర్వాత అందరి మధ్యనే ఉంటూ నువ్వు ముక్తిని అనుభవించవచ్చు. ముక్తి కోసం చనిపోయిన తర్వాత అంటే అది వేరే కాంటెక్స్ట్. అంటే సాంప్రదాయంలో ఇది కాకుండా ఇంకో లోకం ఉందనుకునేవాడి కథ వేరే, ఇదే అనుకుంటే వేరే కథ. ఇంకా సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో ముక్తి లేదు. అక్కడ మన మనస్సు వేరే దానికి లింక్ చేసే ఉంది పాపం. అంటే గురువులు ఎట్లా చెప్తారు అంటే అక్కడ కర్మకాండకి ఇంపార్టెన్స్, చేస్తే ఏదో జరుగుతుందని. అందులో పాపుణ్యాలకి ఇంపార్టెన్స్ ఉంది, అందులో స్వర్గనరకాలకి ఇంపార్టెన్స్ ఉంది, మొరాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో నీవు ఉన్నావు, నీ మనస్సు ఉంది, నీ మనసులో నా అన్న భావనలు ఉంది, నువ్వు చేసే పని ఉంది, నీ ప్రవర్తన శైలి ఉంది. ప్రవర్తన శైలిలో భేదభావం తీసి నావనుకునే వాటిని తీసేసి వస్తువులను ఉపయోగించుకో. ఒకటి ఉపయోగించుకోవడానికి నాది అవ్వాల్సిన అవసరం లేదని తెలుసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు అన్ని పనులు సమశ్రద్ధతో చేయగలిగితే ఒక ప్రశాంత స్థితి మీరు నిరంతరం అనుభూతి చెందుతారు. ఇది వర్త్ మిలియన్స్ అన్నమాట. ఎన్నున్నా మనసులో గందరగోళం ఉందనుకో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? అందుకని సో నేను చేసిన సాధన పుస్తకాల్లో ఉన్నది కాదు. అంటే నేను వెయిట్ చేసిన, చాలా అవన్నీ చేసిన, నాకు రూఢి ఏమైంది, దానివల్ల అది ఎవరికో సంబంధించింది, అది నాకు అప్పచెప్తున్నారు. నా శరీర మనోధర్మం వేరు, నేను పుట్టిన పరిస్థితులు వేరు, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, మనసులో నేను క్రియేట్ చేసుకున్న కల్పనలు వేరు. వీటన్నిటిని అంటే అప్పుడు పద్ధతి కూడా నాలోనే పుట్టాలి. అప్పుడు నాకు అర్థమైంది, కృష్ణమూర్తి గారు, నిసర్గదత్త గారు, రమణ మహర్షి గారు ధ్యానానికి పద్ధతి లేదు అన్నారు. దాని అర్థం వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతి లేదని, మన పద్ధతి మనలోనే పుట్టాలని. ఇప్పుడు మనం అందరం హాయిగా కూర్చున్నాం కదా, ఎవ్వరు ఒకరిలా ఒకరు కూర్చోలేదు. చూడండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. కానీ ఆ పద్ధతిలో మీరు ప్రశాంతంగా ఉన్నారు, నా పద్ధతిలో నేను ప్రశాంతంగా ఉన్నాను. అందుకని ఇది సాధనకు సంబంధించిన విషయం కాదు, అవగాహనకు సంబంధించిన విషయం. శరీరం అయితే సాధన, ఇప్పుడు ఆమె చేయి బాగుండాలంటే సాధన చేయాలి, కొంచెం తగ్గిన తర్వాత ఏదో ఒత్తాలేదో చేయాలి, సాధన చేయాలి. కానీ దీని గురించి ఆమె చింతిస్తే ఒకవేళ దానికి సంబంధించిన సాధన, చింతించకూడదు అని అవగాహన చేసుకోవడమే విముక్తి. దాని ఎగ్జాంపుల్కి చెప్తున్నా.
ఎగ్జాంపుల్. మంచైనా చెడైనా చింతించకూడదు. ఈ 3 మనిషికి ఉన్న ప్రత్యేకమైన ఆభరణాలు. ఒకటి చింతించడము, రెండోది బాధపడ్డము, మూడోది గాయపడ్డము మానసికంగా. ఈ 3 ఎగ్జిస్టెన్స్లో ఏ ప్రాణికి లేవు, మనిషికి తప్ప. జ్ఞానోదయం అంటే ఈ 3 లేని స్థితిలే. అతను చింతించడం లేదు, అతను బాధపడడం లేదు, అతను ఎవరేమన్నా గాయపడడం లేదు. నిశ్చలం అంతే. అడిగితే చెప్పొచ్చు, అవసరమైతే 2 దెబ్బలు కూడా వేయచ్చు, కానీ గాయపడడం లేదు. ఐఎమ్ డీప్లీ హర్టెడ్, ఇది ఎప్పుడు లేదు. దెర్ ఈజ్ నో బడీ టు గెట్ హర్ట్. సో హర్ట్ అయ్యేది నీ గురించి నువ్వు ఏర్పరచుకున్న థాటే. నువ్వు రా అన్న హర్ట్, నన్ను రా అనకూడదని నిర్ణయించుకోవడం వల్ల హర్ట్ అయింది. నువ్వు నన్ను ఏమైనా అన్నావు అనుకో, ఏమనుకున్నా ఏమీ కాదు. అందుకని శరీరపరంగా హర్ట్ అవ్వడం మనందరికి ఒకటే, అసత్యం అది. కొరడా తీసుకొని కొడితే యోగైనా అరవాల్సిందే, కుక్క అయినా అరవాల్సిందే. కానీ మానసికంగా హర్ట్ అవ్వడం అనేది పూర్తి వ్యక్తికి మారుతుంది. ఇప్పుడు ఎవడన్నా బాస్టర్డ్ అని తిడితే ఇక్కడ ఉన్న 10 మందిలో 10 మంది 10 రకాలుగా బాధపడతారు. ఒకడు సంవత్సరం వరకు బాధపడవచ్చు, ఒకడు వాడిని చంపితే తప్ప అని నిర్ణయానికి రావచ్చు, ఒకడు నేను కాదురా అబ్బాయి వాడు అనుకుంటే అనుకున్నాడు పిచ్చోడని రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ తిట్టు ఒకటే అయినప్పుడు మరి అన్ని రకాలుగా ఎందుకు స్పందిస్తున్నామంటే బికాజ్ ఆఫ్ అవర్ మెంటల్ స్టేటస్. అందుకని అట్లీస్ట్ నా వరకు నేను డిక్లేర్ చేస్తున్నా, నాకే కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, బాధలు లేవు, చింతలు లేవు, ఎవరి మీద నాకు ఒపీనియన్ లేదు. ఈ జీవితంలో నేను చేసే పని సక్సెస్ కోసం కాదు, ఫెయిల్యూర్ కోసం కాదు. గుర్తింపు అన్నది ఒక అబద్ధం. ఇప్పుడు మీరు నన్ను గుర్తించితే అది మీ హెడ్ ఎక్కువ, నాకు సంబంధం లేదు. నేను దానికోసం ఏ ప్రయత్నం చేస్తలేను. నా పరిధిలో ఏ పనులు ఉన్నాయో అవన్నీ పరిపూర్ణంగా చేస్తున్నా. ఇప్పుడు ఏరాలో పుట్టిందా, టెక్నాలజీ ఉంది, యూట్యూబ్ పరిపూర్ణంగా చేస్తున్నా. తర్వాత ప్రింటింగ్ ఉంది, పుస్తకాలు రాస్తున్నా. ఒకవేళ ఇదే 1000 ఏళ్ల క్రితం అనుకో, అప్పుడు నాకు ఏ అందుబాటులో ఉన్నాయో అది ఖచ్చితంగా చేసి ఉండేవాడిని. అది పూర్తి నా పరిధిలో ఉంది, మిగతా వాటితో మనకు సంబంధం లేదు. నువ్వేదైనా చెప్పు. సో నా గురించి మంచి భావన ఏర్పరచుకున్నావు, అది త్వరగా తీసేసి. ఎందుకంటే భావన అనేది మనం పెట్టుకునే కళ్ళజోడు లాంటిది. అరే రామ, ఇప్పుడు నీవు గాంధీ నువ్వు ఎట్లా గుర్తిస్తావు? అది నేను అంటున్నది నీ అనుభవంలో లేదు, నేను అంటున్నది నీ అనుభవంలో ఏది లేదు, అది నువ్వు ఎట్లా గుర్తిస్తావు? అయ్యో అట్టెట్లా ఉంటుంది? ఏదేమైనా డైమండ్ అని చెప్పినట్టుంది, అది నువ్వు గుర్తించలేవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రాగమో చెప్పండి. ఇప్పుడు చెప్పు చూద్దాం. బాగుంది బాలేదు వరకు చెప్పొచ్చు. ఏ రాగమో చెప్పాలంటే నీకు సంగీతం తెలిసి ఉండాలి. అట్లా ఒకటి యోగి అని నువ్వు చెప్పాలంటే నువ్వు యోగి అయితే తప్ప నువ్వు చెప్పకూడదు. అది రూల్, ఫండమెంటల్ రూల్ అది. నాకు ఓటు హక్కు ఉంది, నేను ప్రధానమంత్రిని ఎన్నుకుంటా అంటే కుదరదు. అది ఓన్లీ బ్యాలెట్ వరకు ఓకే. కొన్ని విషయాల్లో ఎంపీ అయితేనే అది నువ్వు చేయగలరు. అట్లా ఊరికే నాకు అట్లా అదే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఉంటుంది, నాకేంటంటే తెలిసిపోతుంటాయి అంతే. ఐసా నైసెళ్తా. మనం ఆ భ్రమల్లో ఉండకూడదు. నీకు తెలిసిపోయినంత మాత్రం నేను ఒప్పుకోవాలని లేదు. ఎలా తెలుసో చెప్పాలి. ఇప్పుడు ఆదిశంకర్ల వారు ఎందుకు ఒక గొప్ప వ్యక్తి అని నాకు ఎందుకు అట్లా అనిపిస్తే అట్లా చెప్పకూడదు. వై నిసర్గదత్త మహారాజ్ ఎందుకు ఒక యోగి లక్షణం ఉన్నవాడు, జిడ్డు కృష్ణమూర్తి ఎందుకు ఒక రూత్లెస్ స్పిరిచువల్ బీయింగ్ అని ఎట్లా చెప్తాం? రమణ మహర్షి నిజంగా ఎలినేటెడ్ మ్యాన్ నీకెట్లా తెలుస్తుంది? ఆ స్థితిలో నీవు ఉంటే తప్ప నువ్వు చెప్పడానికి లేదు. లేదా చెప్తే ఊరికే ఆట వరుసకు మాట కోసం చెప్పుకున్నట్టే ఉంటుంది. మరి ఎట్లా? ప్రమాణం ఏమిటి? అరే నీకు తెలియాలి. అది నేను చెప్పింది మీకు అర్థమైందా? నీకు అనుభవంలో లేనిది నువ్వు చెప్తే అది ఇమాజినేషనే. ఎట్లా చెప్తావు? ఎట్లా భలే ఉంది, తెలియదు. సరే, కానీ ఆలోచించు. అంటే రూఢిగా చెప్పగలగాలి, ఈ కారణం చేత.
నిన్ను నేను నా గురువుగా భావిస్తున్నాను. ఎందుకు? అదే నాలో ఉంది కాబట్టి అది మీలో దర్శించాను అన్నది రైట్ అప్రోచ్. ఇందులో శశబిషలు లేవు, ఊహ లేదు, ఎమోషన్ లేదు. మీకు నాకు తేడా ఉంది కదా, మీకు బాధ లేదే అంటున్నారు, నేను నొప్పి పడుతున్నాను కదా కొన్ని. అది నువ్వు కావాలని నీకు అది మంచిగా అనిపిస్తుంది. మరి దాన్ని వదిలేసి తొలగించుకోవాలంటే దాన్ని నువ్వు చెప్పాను కదా, నువ్వు ఏదన్నా చెయ్యి, సాధ్యమైతే సాధ్యం కాంది చేసే వాళ్ళకి అప్పగించు. అసలు అటువంటి అవకాశమే లేకపోతే సాధ్యం కాదు తెలుసుకో. ఇక్కడెక్కడ బాధ లేదు. బాధపడుతుంది నీకు వచ్చిన సమస్యల వల్ల కాదు, నా అన్న భావన బాధపడుతుంది. రియల్ ప్రాబ్లం ఈజ్ ఐ. నన్ను ఎట్లా అంటాడు, నాదెట్లా లాక్కుంటాడు, నాదెందుకు ఇది వస్తుందని. అంటే అప్పుడు ఇది కాదు కదా, వాట్ ఐ అనేది నాకు తెలుసు. అదంతా అబద్ధమే అని ఎందుకు తెలుసుకోవు? ఏదైతే నీవు అనుకుంటున్నావో అదంతా ఒక ఈ ప్రపంచం వల్ల నీకు కలిగిన భావన. ఈస్ గోయింగ్ ఆన్ రియల్లీ. రియల్గా జరుగుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. భూబల్లా హాస్పిటల్ ఉన్నాడంట. హాస్పిటల్ ఉంటే నర్సు వచ్చి చెప్పింది, మూత్ర పరీక్ష చేయాలి, ఈ సీసాలో మూత్రం పట్టి పెట్టండి అని చెప్పిందంట. యూరిన్ టెస్ట్. ఆడు కొంచెం జోవియల్ పర్సన్ నాలాగా. ఆమె పోయిన తర్వాత ఇంకో నర్సు వచ్చి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిందంట. ఆరెంజ్ జ్యూస్ కొంచెం దాగి ఆ మిగతా ఆరెంజ్ జ్యూస్ ఆ డబ్బాలో పెట్టాడు. ఆ తర్వాత ఫస్ట్ నర్సు వచ్చింది. నర్సు వచ్చి చూసింది, యూరిన్ ఏంటి ఇట్లా ఉందంటే, ఏమో అట్లా ఉంది అన్నాడు. అంటే ఇలా ఉండదండి యూరిన్ అంటే, అలా ఉండకూడదా అని తాగేసి నేను మళ్ళీ పోస్తాలే అన్నాడు. వీడు మూత్రం తాగాడేమో అనుకుని మూర్చపోయిందంట. అది మూత్రం కాదు, ఆరెంజ్ జ్యూస్ అని తెలుసుకుంటే మూర్చపోవడం లేదు. తెలియక చాలా జరుగుతాయి. యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ ఆల్ లై. యు ఆర్ గోయింగ్ త్రూ ఫిజికల్ పెయిన్, ఇట్స్ ఎ ట్రూత్. దిస్ ఇస్ ట్రూత్, దిస్ ఇస్ రియాలిటీ, దిస్ ఇస్ ట్రూత్, ఎగ్జిస్టెన్షియల్. అది బట్ ఐ యామ్ నాట్ వరీడ్ అబౌట్ దిస్. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యూ వరీడ్. దేని గురించి వరీ కావద్దు, కానీ ఇది రియల్. దీని గురించి నొప్పి అయితే ఏడిస్తే రియల్, కానీ నాకెందుకు ఇట్లా ఏడిస్తే అబద్ధము. లేదా రకరకాల సమస్యల్ని ఆధారం చేసుకొని నువ్వు బాధపడుతున్నావు అంటే అదంతా నీ ప్రాబ్లం, నీ కపోల కల్పననే. అది ఇది తెలుసుకొని తీరాలి. సో హౌ కెన్ ఐ ఎస్కేప్? ఆ తర్వాత సంగతి. ముందు అది అబద్ధం అని గుర్తించి మిగతాది ఇంత చిటికలో పని. మిగతాది చిటిక, అది గుర్తించడమే బయటకు పడడం అంతే. మనకి ఉపనిషత్తులో ఉంటుంది, రజ్జు సర్పవతినో ఎప్పుడన్నా అంటే పాములో తాడులో పాముని చూడడం. తాడు పట్టుకుంది, మస్తు ప్యానిక్ అయిపోయిందాం. అప్పుడు ఎవడో లైట్ వేస్తే తాడని తెలిసింది, భయం పోయింది. తాడని తెలిసినా భయపడితే అదే అమాయకత్వం, వెర్రితనం. చాలామంది డబ్బు ఏమైనా శాశ్వతమా అని తెలిసి బాధపడుతుంటారు. శాశ్వతమా అనుకుంటేనే పరిగెడుతున్నారు. నాది అన్ని సమస్యలకు కారణం ఈ ఐ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. ఇల్లు ఓకే, ఇంట్లో ఉండడం ఓకే, నా ఇల్లు అనుకోవడం నాట్ ఓకే. ఏ ఇల్లు అయినా హాయిగా ఉండు. నా ఇంట్లో నా లోపల ఇల్లు లేదు, ఎక్కడ ఉన్నా నాకు అట్లాంటప్పుడు ఇక ఏ విషయంలోనూ బాధ ఉండటానికి వీల్లేదు. మరి ఎందుకు? చూడు దానికి కారణం ఏమిటి. సమ్వేర్ యువర్ ఐ ఈజ్ గెట్టింగ్ హర్టెడ్. అంతకుమించి ఏ కారణం లేదు. అవన్నీ మర్చిపోయి గుర్తించడమే. సో నువ్వు ఇది యు డీల్ ఆర్ యు స్కిప్, అంతే తప్ప సఫరింగ్ లేదమ్మా. ఇది మన టైం అంతే. హాయి ఇక్కడే ఉండడం, వయసు మర్చిపోయి జీవించాలి, ఇన్హిబిషన్స్ లేకుండా జీవించాలి, ఉన్నది షేర్ చేసుకోవాలి. నీ పట్ల నువ్వు ట్రూత్ఫుల్గా ఉండాలి. సాధ్యమైనది ఏదైనా చేయాలి, సాధ్యం కాదని చెప్పాలి. మనం చేసిన పని గొప్పలు చెప్పుకోకూడదు. మీరు ఇంత చిన్న వయసులో ఇలా కావడానికి ఇది వయసుకు సంబంధం లేదు, నిద్ర లాంటిది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడిని ఇంత చిన్న వయసులో ఎంత బాగా పడుకుంటున్నావు అమ్మా అన్నట్టు, అది వయసు సంబంధం లేదు. ఇది ఒక్కటి వయసు సంబంధం లేదు. పెళ్ళికి వయసు సంబంధం ఉంది. అంటే మీకు మీ అనుభవాలు కారణం కాదు, ఇలా కావడానికి అనుభవాలు కారణం కాదు, అనుభవమే.
అంటే ఒక లాంగ్ పీరియడ్ ఈ లైఫ్ అంటే ఏందని ఎంక్వైరీ చేయబడ్డది. అది ఎవరి కోసం కాదు, నేను బాగుంటానికి. చాలామంది ఆ తర్వాత అందరినీ బాగుపరచాలని ప్రయత్నం చేస్తారు. నేను అది కూడా చేస్తలేను. ఎందుకు? చెప్పినా వినరు. వాడికి మేల్కోవాలని అనిపించిన రోజే వాడు మేల్కుంటాడు. అంతవరకు వాడు ఓన్లీ కోర్సులు వింటాడు అంతే. సో అట్లీస్ట్ జనాలు లిబరేట్ అయితే ఏంది, కాకపోతే ఏంది. నాకు డబ్బు వస్తుంది అనుకుంటే నేను ఏదైనా స్టార్ట్ చేసి ఉండేవాడిని. నాకు డబ్బు ఎక్కువ అక్కర్లేదు. నేను ఇంకా ఐ వాంట్ టు వచ్చినప్పటి నుంచి నాకు కొద్దిసేపు మత్తుగా అనిపించింది. తెలుసు నాకు. దానికి అంగీకరించడము చాలా మంచి లక్షణం. నేనంట ఇట్లా నిద్ర వచ్చింది అనుకో, యూ షుడ్ స్లీప్ లైక్ దట్. మత్తుగా అనిపించింది. నా దగ్గరకు వచ్చి ఒళ్ళు మరిచి నిద్రపోతారు. సడన్గా దే ఫర్గెట్ వేర్ దే ఆర్. మామూలుగా అయితే అస్సలు నిద్ర రాదు నాకు. ఇక్కడ ఎంత మత్తుగా అనిపించింది అంటే అది తెలుసు నాకు. మళ్ళీ పుట్టిపోయింది. తెలుసు నాకు. మధ్యన ఒక 2 సార్లు యువర్ ఇన్ డీప్గా వెళ్ళిపోయా. తెలుసు నాకు. అయినా ఆన్సర్ ఇస్తున్నా. మీరు వింటున్నారు, అందుకే నేను మీ దిక్కే చూసి మాట్లాడుతున్నాను. ఆన్సర్ ఇస్తున్నా. సో నేను దేనికి అగేనిస్ట్ కాదు. మీరందరూ ఇట్లా పడుకున్నా నేను ఇట్లా పడుకొని మాట్లాడుతూ ఉంటా. అంటే ఏమి కాదు. కళ్ళు మూతలు పడ్డాయి తెలుసా? తెలుసు. తను చూడలే, నేను చూశాను ట్వైస్. అంటే మంచి స్థితి అది. చిన్నపిల్లలు ఉంటారు చూసావా, తెలుసు. పడుకో అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు, ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ పడుకుంటే నా పరువు పోతుందేమో అని అనుకోవట్లే వాడు. నేను ఒక్కొక్కసారి రికార్డ్ చేయమనండి. నేను ఒక్కటి దా ఇట్లా, అది దాదాపు అందరికీ అదే ఉండొచ్చు. ఇట్లా వస్తావా? నువ్వు అట్లే కూర్చోట్లా మలుపు, నేను నీ పక్కకు వస్తా. కూర్చోండి మీరు ఎందుకు? నువ్వు కింద కూర్చుంటావా? అట్లే కూర్చో, అట్లే కూర్చో, కనిపిస్తావు. అట్లే అవన్నీ పట్టించుకోకు. అది మళ్ళీ ఆ చెత్తలో పడకు. మనం అందరం కింద లేం పైన లేం, అంత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఓకే, అట్లా కూర్చోమ్మా, అట్లా కూర్చో. కూర్చుంటారా దాంట్లో? అంటే నేను మొదటి నుంచి పుస్తకాలు బాగా ఇష్టం. ఊరికి చేతిలో పట్టుకో, కొంచెం సౌండ్ రికార్డ్ అవుతుంది. పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మనిషి బతికున్నప్పుడు ఎలా, మరణం తర్వాత అవతల ఎలా ఉంటాడు అనేవన్నీ కూడా చదివాను. కాకపోతే ఈ భూమి మీద అందరూ ఒకేలాగా పుడుతున్నారు, ఆడ మగ అందరూ ఒకేలాగా తింటున్నారు, అందరూ ఒకేలాగా చనిపోతున్నారు. పుట్టుక గిట్టుక అందరికీ సమానమే. అట్లా అయినప్పుడు ఎందుకు ఒకరిని బాధ పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు? అది మానసికంగా కావచ్చు. ఎవరు బాధ పెట్టరమ్మా, బాధపడ్డం ఉంది మనస్తత్వంలో. ఎందుకంత ఇప్పుడు మనలాగే అవతల వాళ్ళు ఎందుకు ఉండరు? ఎందుకు ఉండాలి? మంచితనంలో. అంటే ఇప్పుడు మనం మంచిగా ఒకరిని బాధ పెట్టడం. అతను అనుకుంటున్నాడు వాళ్ళలాగా నువ్వెందుకు లేవని. ఇప్పుడు దానికి ఆన్సర్, వాళ్ళలాగా మనం ఉండడం అనేది మామూలుగా అది పరిస్థితి, సమాజంలో అది కరెక్ట్ కాదు. ఎవరి పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు దొంగతనం చేయడం తప్పు అది మీకు అనిపిస్తుంది, మీరు ఎందుకు చేయకూడదు అని అనుకోకూడదు. ఆ విషయం అది కాదు. ఏదైనా చేసి దాని పర్యవసానాలు అంగీకరించే ధైర్యం ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. ఇది ఒక క్లియర్ కట్ అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఇది ఎత్తి కింద వేయచ్చు, కానీ ఇది పగలగొట్టడం ద్వారా ఇతను నా నెత్తి బలగొట్టి నేను ఒప్పుకోవాలి. చేసి పర్యవసానాలు అంగీకరించకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. పెళ్లి చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అంటే అరటిపండు కొంటే తొక్కు వచ్చినట్టు. దాన్ని నో చెప్పడానికి ఎగ్జాంపుల్ జీవితంలోనే కాదు, మామూలుగా కూడా ఎక్కడైనా ఫ్రెండ్షిప్లో మనకి ఎక్కడ బాండ్ రాసుకుని స్నేహాలు లేవు. చేంజ్ ద ఫ్రెండ్, మెయింటైన్ ద ఫ్రెండ్షిప్. నేనంట స్నేహం ఉండాలి, స్నేహితులు ఉండొద్దంట. స్నేహం ఉండాలి, స్నేహితులు. స్నేహం అన్నిటితో, కుక్కతో ఉండని. స్నేహం అంటే ఆ దగ్గరికి రాగానే బ్లూటూత్ కనెక్షన్ అయినట్టు ఎస్టాబ్లిష్ అయ్యేదని. స్నేహం అంటే ఒక పర్టికులర్ పర్సన్తో వచ్చినప్పుడు స్నేహితుడు అయ్యాడు. అంటే నేను ప్రతి విషయంలో అనుభవం ఎలా ఉందంటే, ఒక ఫ్రెండ్సే కాదు, ఒక బంధువులే కాదు, ఇంట్లోలే కాదు, ఏదైతే వాళ్ళు చేస్తారో తప్పు వాళ్ళది గమనించుకోరు, మనల్ని వేలెత్తి చూపిస్తారు.
మన ముందే వాళ్ళు అది 4 సార్లు 10 సార్లు ఏదైనా అనుకొని మీరు ఎలా ఉన్నారో అలా ఉండిపోతే మెల్లగా అనడం మానేస్తారు. సో ఇది అది కూడా చేసా. ఏమైనా చెయ్యి, కష్టం కలిగించిన ఏమైనా చెయ్యి, ఎదురు మాట్లాడకుండా వాళ్ళని మళ్ళీ తిరిగి అనకుండా మనమే అది మనలో మనమే పెట్టుకొని ఇప్పుడు ఎలా అయిపోయానంటే వాళ్ళే పిక్చర్లు వాళ్ళకు ఏం జరిగినా సరే దాని యొక్క రిజల్ట్ మీరు చింతించడం ఉండకూడదు. అంతే, చింతించకుండా మీరు ఎదుటి వ్యక్తిని తిట్టండి, కొట్టండి, మీరు ఏమైనా చేసుకోండి. దర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఆ వ్యక్తి మీ సమక్షం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీకు గుర్తు వస్తున్నాడంటే సంథింగ్ రాంగ్. అది సో ఏ వ్యక్తి గుర్తు రావద్దు కోరుకుంటున్నాం అక్కడ మనకు ఆ ఫ్రీడమ్ లేక మనం చెప్పడం లే. అందరూ 3 పెగ్గులు వేశారనుకో అన్ని బయటకు వస్తాయి. కొంచెం ఈ సోబర్ ఉండి మనం ఈ డిగ్నిటీలో మనం చెప్తలేము. ఆఫ్టర్ 2 పెగ్స్ కానీ అది కూడా దాంట్లో వెళ్ళిపోతుంది మత్తులో అనే కానీ వాళ్ళు, నేను చెప్పేది ఎగ్జాంపుల్గా, నేను దాన్ని సపోర్ట్ చేస్తలేదు. ఎగ్జామ్ అంటే 100% ఓపెన్ అవ్వట్లే. ఏం మాట్లాడినా చెల్లుతుందని అప్పుడు మాట్లాడతారే తప్ప అట్లీస్ట్ తెలుస్తుంది ఏమనుకుంటున్నాడు. అది నేను చెప్పేది. నేను అంటున్నది మనుషులు ఇట్లా ప్రవర్తిస్తారని మనకు గ్యారెంటీ లేదు. మనం ఎవరి నోరు నొక్కలేము, మోయలేము. ఒకటి మనిషి థాట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ఒకటి అనుకుంటూ ఉంటా, ఇప్పుడు అది ఆపే శక్తి మీకు లేదు. కానీ ఎవడేమనుకున్నా పట్టించుకోకుండా ఉండే శక్తి మీకు ఉంది. ఒకడు ఏమన్నా సరే దానికి జవాబిచ్చి దాన్ని చింతగాను, బాధగాను, లేకపోతే గాయపడ్డంగాను మార్చుకోకుండా ఉండే విజ్ఞత మీకే ఉంటుంది. అది వేరే వాళ్ళకి సంబంధం లేదు. అన్నీ బాగుంటే మనం బాగుండడం అనేది వెరీ ఆర్డినరీ. ఏది బాగుండకపోయినా మీరు బాగుండాలి. క్లారిటీ వల్ల. నాకు చిన్న కథ గుర్తుంది, ఓషో లైఫ్ హిస్టరీలో. ఒకసారి తను కూడా చెప్పాడు స్వయంగా. చిన్న ఓషో తను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు తనకు ఉండే రూమ్ లేక, ఇప్పుడు నేను చెప్పేది మీరు చదువు ఉండరు, ఒక చిన్న రూమ్లో కాలేజీలోనే ఇచ్చారంట. అదేంటి బేసికల్ గోడౌన్, అందులో ఉండని చెప్పాడంట. ఆ తర్వాత చాలా నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చాడు, బ్యూటిఫుల్గా, అందంగా. ఒకసారి ప్రిన్సిపాల్ అన్నాడంట, బికాస్ ఈజ్ ఎ ఫేవరెట్ స్టూడెంట్, ఒకసారి నీ రూమ్కి వెళ్దాం పదవయ్యా. ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఆల్మోస్ట్ అదే స్టేట్లో ఉంది. ఒక పడుకునే బెడ్ ఒక్కటి నీట్ ఉందంతే. ఆశ్చర్యపోయాడంట, ఇదెందుకు ఇంత డస్ట్ ఉంది, ఎందుకు క్లీన్ చేసుకోలే అంటే, క్లీన్గా ఉన్న చోట క్లీన్గా ఉంటే వేస్ట్. ఇక్కడ ఉండే నేను కొంతకాలమే ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై సెల్ఫ్. ఈ చెత్తలో నేను నీట్గా ఎట్లా ఉంటాను సాధన చేస్తున్నాను. అంత బాగుంది చూడు. చెత్త ఉండి కూడా నేను ఎలా మరి ఎట్లా అంటే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడంట. టేబుల్ మీద నుంచి బట్టలు ఇప్పి అట్లా పెట్టి అట్లా అక్కడ దుంకుతా, అక్కడి నుంచి బాత్రూంలో దుంకుతా, ఇంకా అక్కడ స్నానం చేసుకొని అక్కడి నుంచి అక్కడ దుంకి టేబుల్ మీద దుంకి ఇక్కడ వేసుకొని అక్కడి నుంచి బయటకు దుంకి వచ్చేస్తాను. నీకు అనుకుంటే మార్గం ఉంది. మన దృష్టి వేరే వాళ్ళ వైపు ఉన్నంత వరకు సమస్యకు సొల్యూషన్ లేదు. ఎవడేమని అనుకోని ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయను. ఎవడన్నా ఫిజికల్గా అసాల్ట్ చేస్తే మూతిపళ్ళు రాలగొట్టు చెప్తున్నా. అంటే అదో చెప్తున్నా, అదొక్కటి నాట్ యాక్సెప్ట్. వాడు మంచోడు కానీ చెడ్డ, నువ్వెంత చెడ్డదానివైనా ఒకటి కొట్టడానికి లేదు. మానసికంగా హర్ట్ అవడం లేదు. ఈరోజు ఆ ఒక్క విషయం రాసుకో, మానసికంగా హర్ట్ అవడం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. మా బలహీనత. నువ్వు అనుకుంటున్నావు నేను ఎంత ఇది అని, నువ్వు అనుకున్నావు కదా, ఇంకోటి అనుకో. ఈసారి ఎవరు ఏమన్నా హర్ట్ గాంది నేను అని అనుకో, ఇంకా హర్ట్ అయ్యేది ఏముంది. సరే అనుకో అని చెప్పి బాగుంటుంది లైఫ్. మనం ఎంత మనుషులతో పోరాడొద్దు. నువ్వు అలాగే ఉండరా, నువ్వు అలాగే ఉండు. నువ్వు అంటున్నావు అను, చూద్దాం. ఒకప్పుడు నీ మాటకు హర్ట్ అయ్యేవాడిని, ఇప్పుడు అదే మాట వింటున్నాను, హర్ట్ అవ్వడం లేదు. సంథింగ్ చేంజ్డ్ ఇది. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల నాకు ఈ విషయం తెలిసింది. ఇది కదా అప్రోచ్. అన్నీ బాగుంటే ఇప్పుడు నేను సంసారంలోకి ఎందుకున్నంటే, సన్యాసి ఉంటే మజా లేదు. ఇప్పుడు అడికి ఇల్లు ఇంటి రెంట్ కట్టేది లేదు, కారు పెట్రోల్ పోయించుకుంది. ఆ బొంగు, ఆ ప్రశాంతత ఎందుకు అసలు? అది ఫేక్ ప్రశాంతత. అది అంటే యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ వై ద పీస్ ఏమిటి అసలు? దానికంటే గృహిణులు చాలా మంచి స్థితులు ఉన్నారు. వాళ్ళు ఒక పక్క పిల్లల ముడ్లు కడుగుతూ వాళ్ళ స్కూల్ పంపిస్తూ అట్లా చేస్తూ కూడా స్టిల్ దే ఆర్ లాఫింగ్.
అప్పుడప్పుడు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఉంటుంది, దే ఆర్ గుడ్. గుడ్. మీరంది అక్షరాల అందుకని నేను సంసారము సన్యాసము రెండు అబద్ధమని ఈ రెండింటికి మధ్యన సామరస్యం ఒకటి ఉంది. నేను ఒంటరి ఉంటే సన్యాసంలో ఉంటా, బాత్రూంలో సన్యాసిని ఉంటా ఎవడైనా. ఇప్పుడు మీతో ఉన్నప్పుడు నేను సామరస్యంలో ఉన్నా. నా భార్య సమక్షంలోకి వెళ్తే సంసారంలోకి ఎంటర్ అవుతా. నా భార్య నుంచి 6 రోజులు దూరం రాగానే సన్యాసిని అవుతున్నా. మళ్ళీ మా అమ్మ కలవగానే సామరస్యంలోకి వస్తున్నా. అట్లా రోడ్డు మీదకి వెళ్ళగానే మళ్ళీ సన్యాసిని అయిపోతున్నా. ఇట్లా సన్యాసము సామరస్యము ఈ 3 కలిసే జర్నీ చేస్తున్నాయి. సంసారం అంటూ ఒకటి ఉండదు, సంసారి అట్లేం లేదు. ఈ క్షణం మీరు మిళితమై ఉన్నాయి. ఈ క్షణం మీరు ఒక ఉమెన్గా ఉన్నారు, వైఫ్గా ఉండకూడదు ఇక్కడ. అంతే, కరెక్ట్. బిడ్డ దగ్గర ఉన్నప్పుడు తల్లి అంతే. దాని నుంచి 6 అడుగుల దూరం రాగానే ఫ్రీ అయిపోవాలి. మీకు ఒక లైఫ్ ఉంది, మీకు థాట్ ప్రాసెస్ లైఫ్. దాన్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేసి ఎవ్వడికి తాకట్టు పెట్టొద్దు మన ఆనందాన్ని. నేను చెప్తున్నా ఒక బ్రూటల్ రియాలిటీ. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంకనాకిపోయినా సరే మీరు ఆనందంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. మీరు చెప్పినట్లే నాది డిస్ట్రాయ్ చేసుకోకుండా ఇప్పుడు గట్టిగా ఉండడం వల్ల కొంచెం మార్పులు వచ్చాయి అందరిలో. వస్తాయి. మీరు స్థిరంగా ఉంటే మొండిది అన్నట్లు. స్థిరత్వం అన్నది కూడా ఎగ్జిస్టెన్షియల్, నిశ్చలత ఎగ్జిస్టెన్షియల్. అది మనస్తత్వంలో కూడా కారణం లేండి. ఏదన్నా మీరు స్థిరంగా ఉండొచ్చు. ఇప్పుడు 50 ఏండ్లు పైన ఉన్న అనుభవం నాకు చెప్పింది. నా కూతురు ఎవరన్నా నేనేం పట్టించుకోను, నువ్వు కూడా పట్టించుకోవద్దు, అస్సలు కేర్ చేయదు. వాళ్ళకున్న అనుభవం కూడా మాకు లేదు. పర్వాలేదు, అందుకే చెప్తున్నా కొన్ని విషయాలకు వయసుతో సంబంధం లేదు. వయసుతో అన్ని అర్థమైతేనేం లేదు. మానసిక మనస్సు అన్నది ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ బాడీ. మనం ఎవరికి హాని చేయకూడదు, తప్పు చేయకూడదు, ఎవరిని దూషించకూడదు. కానీ ఎవరేమన్నా పట్టించుకోకుండా, హట్ కాకుండా, లెక్క లేకుండా అంటుంది. ఏమన్నా చేయి, బాధపడకు. ఏమైనా చేసినా దాని పర్యవసానాలు తీసుకో. అంటే చిన్న చిన్న విషయాలే, బట్ మనం 100% దానిలోకి తొంగి చూస్తే దాన్ని కొంత ఆచరించగలిగితే దేర్ ఇస్. ఇప్పుడు మీ దగ్గర రాగానే మేడం, మల్లికా మేడం చాలా ఎమోషనల్గా బాధపడ్డారు. ఏంటి కారణం? నేనేమో నిద్రపోయాను. నిద్ర అని కూడా కాదు, ఒక దాంట్లోకి జారుకున్నా. తన భావన అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూడడం, అదే నిజమనుకోవడం కూడా తప్పే. తను చెప్పినవన్నీ తనవే. తల ఊపుతుంది అడ్డంగా. నేను వదిలించుకుందామన్నా వదిలేటట్లేదు. చెప్పింది. నేను అంటున్నది నార్మల్ రావడంలో కూడా తన ఇంట్రెస్ట్ కనిపించింది మాకు. తెలుసు, ఐ అగ్రీ. ఆమె క్యూరియాసిటీని, ఆమె ఇంటెన్షన్ని నేను నో చెప్పట్లే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఉన్నదానికంటే ఎక్కువ కూడా చూడకూడదు దీన్ని. అది కూడా అడ్డమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం సహాయం చేయలేం. ఇప్పుడు అందుకే ఎప్పుడన్నా హాస్పిటల్లో ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కటి చేస్తారు. ఏం చేస్తారు చెప్పు? అది కాదు, టానిక్ కాదు, మత్తు సూదిస్తారు. ఎందుకంటే డిస్టర్బ్ చేయకుండా పండుకుంటే తప్ప చేయలేరు వాళ్ళు, ప్రశాంతంగా చేయలేరు. ఇప్పుడు మత్తు సూది వేయలేదనుకో జోలి పెడతాం. మీరే నాకు డాక్టర్, హాయ్ ఇది కొత్త ప్లేడే కొన్నారా, చూపిస్తారా? అది ఐఎస్ అయిందేనా? ఒక్క సెల్ఫీ తీసుకుంటాను, ఇస్తారా నైఫ్ తోటి? ఇట్లాంటివన్నీ అడుగు, ఊరుకో. అందుకని ఫస్ట్ నేను పడుకోబెడితే సో ఇప్పుడు ఎక్కడన్నా మనం రిలీవ్ అవ్వాలి, సత్యం తెలుసుకోవాలంటే నీలో ఉన్న చెత్తంతా పక్కన పెట్టేసేయాలి. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా అదే చెత్త క్యారీ చేసినావు అనుకో, నీ మైండ్ నీతోనే ఉంది, అది నువ్వు వినవు. అంతే. అందుకని నువ్వు ఒకరిని గుర్తించాలంటే అది నీవయ్యే ఉండాలి. ఇది ప్రమాణం. అట్లా కాకుండా నీకు అనిపిస్తుంది అనుకో, నీకు చాలా అనిపిస్తున్నాయి. ఇది అనిపించినట్టు ఇంకోటి అనిపిస్తుంది. అనిపించేవన్నీ అబద్ధాలే. ఏదైనా అధిగమించాలంటే నాకు నేనే, ఆల్ ఆఫ్ మీ చూడడం దాని యొక్క రియాలిటీ ఎంతవరకు. ఒకరి నిందించాల్సిన అవసరం కూడా లేదు. నిందిస్తే ద్వేషం లేకుండా మనం తిట్టగలగాలి. అవుట్ ఆఫ్ కంపాషన్, ఒక తల్లి బిడ్డను తిట్టినట్టు అవుట్ ఆఫ్ కంపాషన్ మన నుంచి. సో అలాంటి టైంలో కూడా ఓన్లీ చీవాట్లు ఉంటాయి, తిట్లు ఉండవు. చాలా మందికి తిట్లుకి చీవాట్లకి చాలా తేడా ఉంటుంది. తిట్టు అనేది వెరీ బ్యాడ్.
చీవాట్లు అనేది వాళ్ళని తర్వాత బూతులు రక్షించుకునే మాట్లాడడం వెరీ విధానంలో బ్యాడ్. రక్షించుకునే విధానంలో వాళ్ళ బాధ్యత. అట్లా ఉమ్. ఏవో కొన్ని జంతువులని పేరు పెట్టి తిట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట. కోడి, గాడిద, అట్లా అంతవరకు ఓకే. కానీ బూతుల వరకు వెళ్ళిందంటే అది మన ఫ్రస్ట్రేషనే. ఎస్, అట్లా ఇంకోటి, మనం ఒకడు మారాలని ఎప్పుడు చెప్పకూడదు. అదే దానివల్ల నేను చాలా సఫర్ అయ్యా. నువ్వు చెప్పు, నాలాగా మళ్ళీ వాళ్ళు చెప్పు, ఉండాలి. మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పినట్టు కాకుండా కొత్తగా చెప్పు. పొద్దున చెప్పు, మధ్యాహ్నం చెప్పు, రాత్రి చెప్పు, నవ్వుకుంటూ చెప్పు, మౌనంగా చెప్పు, పేపర్ రాసి చెప్పు. కీప్ ట్రైయింగ్. ఆ కీప్ ట్రయింగ్లో వాడు మారినా మారకపోయినా నీలో చాలా మార్పు వస్తుంది. ఇంకంతే, వాళ్ళు మారరు, మనమే మారాలి. మనమే చేంజ్ అయితే ఏ దిగులు ఉండదు. నేను చిన్న కథ రాస్తుంది, గుర్తుందో లేదో రావు. కొడుకు ఏం చేసినా నువ్వు ఇంకా మారాలి అంటుంటాడు తండ్రి. నీకు గుర్తుందా బెట్ట కథ ఇది? ఇది నేను రాసిన స్టోరీని. నువ్వు ఇంకా మారాలి. వాడు పొద్దున్న లేస్తాడు, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. చివరికి వాడు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక 2-3 years అవుతుంది. నేను ఓ పేపర్ రాసి పెట్టి నేను ఏమైనా మారినప్పుడే వస్తాను, అంతవరకు రాను అనేది పెట్టి రాసి పెట్టి ఎమోషన్లో పోయాడు. ఆ తర్వాత 3 days తర్వాత డాడీ నిద్రపోతున్నాడు, తలుపు కాలింగ్ బెల్ కొడితే తీస్తే ఒక అమ్మాయిని, ఎవరు కావాలమ్మా అంటే, ఇంతకంటే మారలేదు నాన్న అన్నట్టు. వాళ్ళు లింగ మార్పు చేసుకుని వచ్చాడు అంతే. లింగ మార్పిడే చేసుకున్నాడు. ఇంకా అల్టిమేట్ చేంజ్. ఇంకా అంటే నా జెండరే మార్చుకున్నది అమ్మ. ఎవ్వడి కోసం ఎవ్వడు మారడు. ఇప్పుడు ఒక ఇద్దరుంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక సయోధ్య కుదరాలి అంతే. ఇంపోజ్ చేస్తే అది హిట్లర్ షాహీ. అది నేను నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలంటే అది ఆల్మోస్ట్ అది జర్మన్, అది హిట్లర్ రూల్. అది అట్లా కాకుండా 6 బండల లోపల నాకు నీకు నచ్చినట్టు ఉండిపో. ఈ 6 బండలు నాకు నచ్చినట్టు కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు ఇట్లా నచ్చుకున్నట్టు చూద్దాం, ఇట్లా మాట్లాడుకోవాలి ఒక 1 month. అంతే, అంగీకారం కుదురుతుంది. ఇంకొకటి, ఈ జాతకం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా వాళ్ళు వేరే వాళ్ళ జాతకం చెప్పి వాళ్ళకు మంచి మార్పు తేవాలని ఉంటే వాళ్ళ అసలు ఆ స్టేజ్లోనే ఉండరు కదా. అది కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జీవన వృత్తి, వృత్తి, అదొక వృత్తి. అందుకని రెండవది సంపాదనలో అదొక కళ. స్పెసిఫిక్గా ఎవరికి తెలియదు. జనరల్గా చెప్తే ఇట్స్ నాట్ జాతకం, స్పెసిఫిక్గా చెప్పాలి. నీకు రాబోయే రోజుల్లో జ్వరం వస్తుంది, చచ్చేదాకా మరణిస్తావు, ఇట్లాంటి జాతకాలుగా చెప్పాలి. అది ఎవడదో చెప్తాడు. స్పెసిఫిక్గా చెప్పు, ఎప్పుడు జ్వరం వస్తుంది, ఏ రోజు వస్తుంది చెప్పు అని అడుగు. ఇట్లా ముఖం మీద ఇట్లా కొట్టి దూర్చుడు అప్పో ఇక్కడి నుంచి చెప్పి ఎవ్వడికి తెలియదు. వాళ్ళ జాతకమే వాళ్ళకి తెలియదు. అసలు జాతకం అనేది శాస్త్రం అనకూడదు దాన్ని. దాని అదొక ఆట. జాతకం ఆట ఆడుకుందాం అని ఆడుకోవాలి కాసేపు. శాస్త్రం ఎందుకంటే మళ్ళీ చెప్పాలంటే పెద్ద, ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పర్టికులర్ టైంలో పుట్టాడు అంటారు కదా. ఆ టైంలో పెడితే వాడికి అక్కడి నుంచి చూస్తారు కదా, రాహు కేతు వాటి వరకు. ఆ పర్టికులర్ టైం ఎప్పుడు, హూ ఈజ్ డిసైడింగ్ అంటే కంప్లీట్గా తలతో సహా బయటకు వచ్చినప్పుడా, కాలు బయట పెట్టినప్పుడా, సెకండ్కి మారుతుంది అట్లా. కేవమని బయటకు వచ్చినాక అసలు లోపల వాడు లేడా మరి, ఉన్నాడు కదా. ఇంకే అంటే నీకు నచ్చిన సమయాన్ని ప్రమాణంగా తీసుకుని దానికి జాతకం చెప్తున్నావు, వాడికి జాతకం చెప్పట్లే. ఇంకోటి, నువ్వు జస్ట్ సంయమనం ఉండి సమాజ ధర్మము, నీ ధర్మము, నీ శరీర మనోధర్మాలు, నీ శక్తి, నీ సరౌండింగ్స్, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అర్థం చేసుకుంటే ఎవరి జాతకం చెప్పించుకోవాల్సిన అవసరం లే. నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. నువ్వు లేనిపోనివన్నీ చేసుకొని అట్లయితే ఇట్లయితే బయటికి వస్తేనే కాదు, నా అభిప్రాయం అయితే గర్భంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు జీవంతో. మరి అది కూడా ఒక బయటకు వచ్చిన తర్వాత వాడికి తెలుస్తలేదు, మనకు తెలుస్తుంది. పడ్డ రోజు నుంచి తెలుస్తుంది. ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు హీ డజంట్ నో ఎనీథింగ్. అట్లీస్ట్ 9 months అయితే బయటకు వచ్చినాక 9 months ఈ లోకంలో ఉండరు పిల్లలు. దే బిలాంగ్ టు ద అదర్ సైడే. వాళ్ళకి అసలు గుర్తు కూడా ఉండదు, అసలు ఏముండదు. అందుకే ఏమైనా తిట్టాలనుకుంటే పేరెంట్స్ ఆటలు తిట్టాలి వాడిని, ఏది పడితే తిట్టాలి. 9 months ఎగిరి కిలకిల నవ్వుతూ ఎగిరి గంతేస్తారు, ఏమర్థం అవుతుంది, ఏముండదు. అంటే మనసు బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ ద అదర్ అనేది రిజిస్టర్ అవుతుంది, ఆ తర్వాత నేను అన్నది రిజిస్టర్ అవుతుంది.
ఓకే. ఫస్ట్ రిజిస్టర్ అయ్యేది ఎదుటి వ్యక్తి, ఉమ్. తనెవరో తనకు తెలియదు. అప్పుడు వాళ్ళు తనకు చెప్తారు నీవిది 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 అని. అప్పుడు నేను చింటూ అని తెలుసుకుంటాడు వాడు. మీరు మొత్తం చెప్పిన దాంట్లో మారని వ్యక్తుల గురించి పట్టించుకోకుండా మన ప్రయాణం మనం చేయడం కరెక్ట్ అనేది నేను చేశా. మీరు ఇప్పుడు చెప్పాక ఓకే రైట్ పర్సన్ అనిపించింది. సి సంతోషం. వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎనీబడి, వీఆర్ హియర్ టు గివ్ అవేర్నెస్, అంతవరకు. మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మనం కూడా ఎంతవరకు మారాలో అంతవరకే. నేను అది చెప్తున్నా. మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులందరూ పతనమైన నువ్వు నిలబడు, డిక్లేర్ చేయి. మీ ఆనందానికి నా ఆనందానికి లింక్ పెడతలేను. మీరు సక్సెస్ అయినా నేను బాగుంటా, మీరు ఫెయిల్ అయినా బాగుంటా, మీరు సంకనాకినా నేను బాగుంటాను. నాకు లైఫ్ ఉందిరా బాబు. మీకు జన్మనిచ్చి 18 ఏళ్ళు సాగిన తర్వాత మీరు ఏమైనా అది మీదే, నాకు సంబంధం లేదు. అది సక్సెస్ మీదే, ఫెయిల్యూర్ మీదే, ఆ డబ్బు మీదే, అంత మీదే, పోండి అని చెప్పి టాటా బై బై చెప్పి మళ్ళీ మన జీవితంలో పడాలి. పేరెంట్స్ డివోట్ చేస్తున్నారు ఘోరంగా. దే బికమ్స్ స్లేవ్స్. వాళ్ళకి పిల్లలు కడితే పిల్లల గర్భంలో ఉండి పోయి అమెరికాలో సేవలు చేయడానికి చేస్తున్నారు. అట్లా ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళు. ఆథెంటిసిటీ ఎవరికి వాళ్ళు కలిగి ఉండాలి. మనం డిపెండెంట్గా జారిపోయినట్టు కనబడకూడదు. ఆ పిల్ల మీ యవ్వనంలో ఉంటారు, అడ్డగోలుగా మాట్లాడతారు. పక్షుల మాదిరి అనుకోండి, వాళ్ళు వదిలేస్తాయి కదా అవి. అందుకని ఆ సెల్ఫ్ రెసిలియంట్లోకి రావాలి, భయం తీసేసేయాలి. ఇంకోటి, ఎవరికి వాళ్ళకి ఎవరికి ఆకాశానికి చెప్తున్న ఒక సలహా, కానీ సలహా నిజంగా చావు బతుకుల్లో ఉండి డెత్ బెడ్ మీద పడితే కుటుంబ సభ్యులతో సేవలు చేయించుకోకండి. ఓకే. వాళ్ళని ఓన్లీ విజిట్ చేసి పొమ్మనండి. అంతే. సేవలు చేసుకోవడానికి ఒక ఆయాని పనిలో పెట్టుకోండి, వాళ్ళు చాలా బాగా చేస్తారు. కుటుంబ సభ్యులు ఉంటే తొందరగా చచ్చిపోతాం. తిట్టుకుంటూ చేస్తారు, వాళ్ళు తిట్టుకుంటారు, చీదరేసుకుంటారు, మా అమ్మ అయిపోయిందంట. సో ఎవరైతే ఎమోషన్లెస్గా సేవ చేస్తారో అట్లాంటి వాడిని ఫ్రెండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే. అట్లా. ఓకే. మీరేమన్నా మాట్లాడతారా? ఏం లేదు. నువ్వేదైనా చెప్తావా? లాస్ట్ మాట చెప్పు. నువ్వు క్లియర్ స్టాండ్ తీసుకున్నావు, అలాగే ఉండు. మళ్ళీ మనం మాట్లాడుకుందాంలే. ఎక్కడ ఉంటారు? కడపనా? మీరు ప్రొఫెసరా? ఏ విషయం, దేంట్లో? లైబ్రరీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. అచ్చా, ఓకే. నాకు తెలీదు ప్రాపంచిక విషయాలు. నువ్వు అంటే మామూలు కంటే ఎక్కువ ఊహిస్తున్నది నా గురించి. నేను వచ్చినప్పుడు చెప్పా ప్రొఫెసర్ అని, ముందు అంత నాకు తెలియదు. నాకు నీ స్థితి తెలుసు, నీ వృత్తిగీతి నాకెట్ట తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్కి పల్స్ తెలుస్తుంది, వాడి వృత్తి ఏం తెలుస్తుంది? అది తెలియకూడదు. అన్నీ తెలుసుకుంటే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నువ్వు చెప్పేదాన్ని నువ్వు ఉన్నప్పుడు ఏం తెలుసుకోవాలి కదా. ఏది నీకు తెలియదో అదొక్కటి నేను తెలుసుకుంటున్నా, అది తెలుసు నాకు. దానికి అల్లు చెప్పినా నువ్వే ఆలోచించుకో. ఏం కాదు, ఎప్పుడు ఏడవకు. ఏడవడానికి కారణము రీజన్ మంచిది ఉండాలి. మంచి వర్షం పడితే ఏడువు, అది ఓకే, అది ఓకే. ఆ ఒక్క విషయానికి అయ్యాల్సి. నేను నా జీవితంలో చాలా ఏడ్చాను కాబట్టి ఏడుపుకి ఏం ప్రాబ్లం లేదు. ఆ పెయింటింగ్ మీరే వేసారా? ఇదా? అవును, ఇక్కడ ఉందామని నేనే వేసాను. చాలా బాగుంది. నేను కూడా ఆర్టిస్ట్. అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడ ఉంటారు? కర్నూలు అమ్మవారి ఊరు, కడప అయితే తిరుపతిలో ఫ్యామిలీ. అంటే మీరు అటు తిరుపతిలో ఉంటారా? తిరుపతిలో. అచ్చా. 25వ తారీఖు అరుణాచలంలో బుక్ లాంచ్ వస్తారు, అక్కడికి దగ్గరే కదా, సరదాగా వెళుతారండి. బుక్ లాంచింగ్, రైటింగ్ కూడా బాగుంది మీది. ఊరికే అంటే నేను జీవితకాలం అంటే మాటలతో మనసులు ఊహలే అక్కడ ఉన్నట్టున్నాయి, అందరి మనుషుల అభిప్రాయాలు అవి కూడా లేవు. సత్యము అసత్యానికి చిన్న వ్యాఖ్య. దాంట్లో అభిప్రాయం అంటే మంచి అభిప్రాయం, ఇందులో ఒక్క అభిప్రాయం కూడా లేదు. అభిప్రాయం అంటేనే అది డైలమా. సత్యం అంటే సంశయం లేని ఒక స్టేట్మెంట్. అంటే ప్రతి మాటలో సంశయం, డైలమా ఉండదు. డైలమా ఉంటే అసలు పుస్తకం రాయకూడదు. అవన్నీ రాసిన బుక్సేనా? ఇవన్నీ ఇప్పటివరకు నేను 10 పుస్తకాలు రాసాను. నేను 500 పుస్తకాలు రాస్తాను నా జీవితకాలంలో. ఇంకెంత 490 అంతే అయిపోతాయి. స్టార్ట్ అయింది ఇప్పుడే పరంపర. ఊరికే
ఇష్టం ఉంటే చదువుతారు, లేకపోతే అది కూడా నాకు ఆసక్తి లేదు. నేను చెప్పాలనుకున్నదంతా రాస్తాను. ఇప్పుడు కాకపోతే 1000 ఏళ్ళ తర్వాతనే చదవబడుతుంది. అంతే. ఎందుకంటే ఇది టైం బియాండ్ టైంలెస్. ఈ జనరేషన్లో చదవాలని ఏం లేదు కదా. ఎవరు ఎప్పుడు చదివినా ఓకే. తర్వాత ఎక్కువ అమ్మాలని అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. అది ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఇప్పుడు నా పుస్తకాలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళావో అవి చాలా గౌరవప్రదంగా తీసిపెట్టుకుంటారు వాటిని. అన్ని పుస్తకాలు లాంటిది కాదు. ఆ దృష్టి వేరు, వాళ్ళ యొక్క అప్రోచ్ వేరు. అట్లా. నేను మంచి పాట చెప్పు. అక్కడ ఉందా వైలిన్? ఇది ఇప్పుడు రీసెంట్, ఇంకా రిలీజ్ అవ్వలే. మంచి పాట చెప్పేదన్నా. అదే నాకు తెలియదే. నాకు తెలియదు. నువ్వు కొంచెం ఇమాజినేషన్లో ఉన్నావు. అంటే అందరి లాంటి గురు శిష్యుల సంబంధం కాదు మనది. ఆ ధాటు తీసేసి, నేను నీకంటే పరమ ఆర్డినరీ. నాకు పెద్ద నాలెడ్జ్ ఏమీ లేదు. నాకు సెల్ఫ్ గురించి తెలుసు. నాలో ఏ సంశయాలు లేవు. నాకు ఎవరి పట్ల ఏ ధారణలు లేవు. జీవితాన్ని మెసేజ్ని ఒక పాటగా పాడే. పోల్చుకోకు పోల్చుకోకు, ఎవరితో నిన్ను పోల్చుకోకు. అన్ని పనులు హాయిగా శ్రద్ధగా చేస్తున్నాను. భేదభావం తీసి చూడు, మనసు నిర్మలమౌను చూడు. పోల్చుకోకు. ఏదో అప్పటికప్పుడు. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.